హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ అండ్ ఆర్ట్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మ్యాంగో పుడ్డింగ్. దీన్ని చాలా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక మామిడి పండు తీసుకోవాలి. ఇది బాగా పండింది తీసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో మిల్క్ వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని మరలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ని కూడా వేసుకోండి. ఈ షుగర్ అనేది మనం తీపిని బట్టి వేసుకోవాలి. తీపి ఎక్కువ తినేవారైతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. అలాగే దీనిలో మిల్క్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్ స్టవ్ పై పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకుని 5 to 10 మినిట్స్ కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పేస్ట్ అనేది థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మనం ముందుగా కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిక్స్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్స్ వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మ్యాంగో సీజన్ ఇక అయిపోవస్తుంది కదండి. ఒకసారి మ్యాంగోతో ఇలాంటి రెసిపీస్ ట్రై చేయండి. ఆల్రెడీ నేను మన ఛానల్లో మ్యాంగో జెల్లీ, మ్యాంగో కుల్ఫీ, మ్యాంగో కూల్ కేక్, మ్యాంగో ఐస్ క్రీమ్ ఇలా డిఫరెంట్ రెసిపీస్ చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియోస్ చూడడం కనుక మిస్ అయినట్లయితే తప్పకుండా వాచ్ చేయండి. మా వీడియోస్ను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకుని దానికి నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యాంగో పేస్ట్లో ఫ్యూ డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసుకోండి. ఒక 5 to 6 డ్రాప్స్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ తీసుకున్నది ఒక మ్యాంగోనే కాబట్టి ఎక్కువ వేయనవసరం లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకుని మనం గ్రీస్ చేసి ఉంచుకున్న మోల్డ్లో వేసుకుని 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. మన ఛానల్లో 180+ వీడియోస్ ఉన్నాయండి. వాటిని వాచ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని తెలియజేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి, నేను వాటిని తప్పకుండా చేస్తాను. మనం కుక్ చేసుకున్న మ్యాంగో పేస్ట్ను నెయ్యి రాసుకున్న ఈ మోల్డ్లో వేసుకుని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ ఉంచుకోవాలి. 2 or 3 అవర్స్ ఉంచుకుంటే ఈ పుడ్డింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత దీన్ని ఇలా డీమోల్డ్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత యమ్మీగా ఉందో. ఇప్పుడు దీన్ని కొంచెం డెకరేట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. యమ్మీ అండ్ టేస్టీ మ్యాంగో పుడ్డింగ్ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.